హలో అందరికీ, వెల్కమ్ టు అనూస్ టేస్ట్ బుక్. ఈరోజు మనం ఇంట్లోనే ప్యూర్ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో చేసిన నెయ్యి రుచి వాసన అంటే నిజంగా చాలా బాగుంటుందండి. మార్కెట్లో దొరికేది కంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. మా అమ్మ నెల రోజుల నుంచి పాలు కాచిన తర్వాత వచ్చే మీగడను ఫ్రిడ్జ్లో దాచిపెట్టింది. ప్రతిరోజు కొంచెం కొంచెంగా పోగు చేస్తూ వచ్చింది. అలా పోగు చేసిన మీగడతో ఇవాళ నెయ్యి తయారు చేస్తున్నాను. ముందుగా ఫ్రిడ్జ్లో ఉన్న మీగడను బయటకు తీసుకోవాలి. ఇది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని 1 నుంచి 2 గంటలు బయట పెట్టాలి. ఐస్ పూర్తిగా కరిగిన తరువాతే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఈ ప్రాసెస్లో మనం చల్లని నీళ్ళు లేదా ఐస్ క్యూబ్స్ తప్పనిసరిగా వాడాలి. అందుకే ముందుగానే కొద్దిగా నీళ్లు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా చేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు ఈ చల్లని నీళ్లు వేస్తే వెన్న చాలా ఈజీగా సపరేట్ అవుతుంది. ఇది చిన్న టిప్ లాగా అనిపించినా రిజల్ట్ మీద చాలా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు కరిగిన మీగడను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా చల్లనీళ్ళను లేదా ఐస్ క్యూబ్స్ను యాడ్ చేస్తాను. అలా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంత తెల్లగా ఉందేంటి అనుకుంటున్నారా? మా ఇంట్లో గేదెలు ఉన్నాయండి. వాటి పాలతోనే ఇది చేసుకుంటున్నాను. అందుకే కలర్ కూడా ఇలా ఉంటుంది. మిక్సీ చేసిన మిశ్రమాన్ని ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటున్నాను. చేతితో నెమ్మదిగా కలుపుతూ వెన్నను సపరేట్ చేయాలి. కొద్దిసేపటికి వెన్నె పైకి రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ స్టెప్లో ఓపిక చాలా ముఖ్యమండి. కానీ వెన్నె పైకి వస్తుంటే చాలా సంతోషం ఉంటుంది. ఇప్పుడు ఈ వెన్న స్టవ్ మీద పెడతాను. సిమ్ ఫ్లేమ్లోనే పెట్టాలి. నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. మెల్లగా ఇది కరిగి నెయ్యిగా మారుతుంది. కలపకుండా వదిలేసామనుకోండి, మాడిన వాసన వస్తుంది. ఇప్పుడు బ్రౌన్ గోల్డ్ కలర్ వస్తుంది. అప్పుడు మనం ఫ్లేవర్ కోసం తమలపాకు లేదా లవంగాలు వేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో నెయ్యి తీసేటప్పుడు లవంగాలు వేసేదాన్ని, కానీ తరువాత తమలపాకు వేస్తే రుచి సువాసన ఇంకా బాగుంటుందనిపించి ఇప్పుడు అదే వాడుతున్నాను. ఇప్పుడు నేను తమలపాకు వేసుకుంటున్నాను. వేసిన వెంటనే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత జాలితో వడకట్టాలి. ఇలా వడకట్టిన నెయ్యి గోల్డెన్ కలర్లో చాలా క్లియర్గా ఉంటుంది. చపాతీ మీదైనా వేడన్నంలో అయినా స్వీట్స్లో అయితే మరీ రుచిగా ఉంటుంది. ఇంట్లో చేసిన నెయ్యి సువాసన చాలా బాగుంటుంది. అదే అండి మన ఇంట్లో నెయ్యి తయారు చేసే పూర్తి ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.